ఒక అంధుడు ఒక రోజు ఒక చోట కూర్చొని బిచ్చం ఎత్తుకుంటూ ఉంటాడు. అప్పుడు అతని దగ్గర ఒక బోర్డు పెట్టి ఉంటుంది, నేను అంధుణ్ణి, నాకు మీకు తోచిన సహాయం చేయండి అని. చాలా మంది అలా వచ్చి చిల్లర వేస్తూ పోతూ ఉంటారు. ఒక అతను వచ్చి, నీకు ఈ చిల్లర సరిపోతుందా, నువ్వు బతకగలవా అంటే, లేదండి నాకేం సరిపోదు, ఒక పూట తింటే ఒక పూట తినటం లేదు, కానీ ఏం చేద్దాము, నాకు ఇలాగే ఉంది కదా అంటే, సరే నేను ఈ బోర్డు వేరే రాసి పెట్టిపోతాను అని చెప్పి అతను రాసి వెళ్ళిపోతాడు. సాయంత్రానికి వచ్చి, నీకు ఎలా వచ్చింది ఈరోజు డబ్బులు అంటే, ఆయన గుర్తుపట్టి ఆయన గొంతుని, అయ్యో ఈరోజు చాలా డబ్బులు వచ్చాయి, మీరు ఏం చేశారు అంటే, నేనేమో మీ బోర్డు తీసేసి వేరే బోర్డు పెట్టాను, దాంట్లో నేను అందున్నాను కాకుండా ఈరోజు చాలా అందమైన రోజు కానీ నేను దాన్ని చూడలేకపోతున్నాను అని రాశాను, అందుకే నీకు సానుభూతి వల్ల ఎక్కువ డబ్బులు వచ్చాయంటే, అదేలా అంటే మనుషుల తత్వం అంతే కదా. ఇప్పుడు మొదటి దాంట్లో ఏం చూపిస్తుంది, నీలోని లోపాన్ని చూపిస్తుంది. అదే రెండో దాంట్లో దేవుడు నీకన్నా మాకెంత మేలు చేశాడు అన్నది మాకు తెలిసేలా చేసింది. అందువల్ల మాలో మార్పు వచ్చి, పోన్లే మాకు లేనిది మాకున్నది ఇతనికి లేదు కదా అని సహాయం చేస్తారు. అందరూ అంతే, ఇలాగే జరుగుతుంది అని చెప్తాడు. నిజమే కదా, నేటి సమాజంలో మనకి ఎంత ఉన్నా మనం సంతోషంగా ఉన్నాము, ఇంకా అది లేదు ఇది లేదు అని బాధపడుతూనే ఉంటాము. మన దేవుడు మనకు తెలియనివి ఎన్నో ఇచ్చాడు, మనకు ఉన్నవి కూడా వేరే వాళ్ళకు లేనివి చాలా చాలా ఉంటాయి. మనం ఇంత ఆరోగ్యంగా అన్ని అవయవాలు సరిగా ఉన్నా కూడా మనం ఇంకా బాధపడుతుంటాం. కానీ అవి ఇవి లేని వాళ్ళు కూడా, కళ్ళు లేని వాళ్ళు, కాళ్ళు లేని వారు, చేతులు లేని వారు ఎంతో మంది ఉంటారు. వాళ్ళందరినీ చూసి మనం సంతోషంగా ఉండాలి, మనం ఇంకా బాగున్నామని దేవునికి మనం రుణపడి ఉండాలి. అంతే.